డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. అలానే స్వదేశ్ దర్శన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రణాళికను సద్వినియోగం చేసుకునే దిశగా ఏపీ సర్కార్ మొదటి నుంచి అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే అఖండ గోదావరి పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితిని గమనించాం. ఇప్పుడు నాగార్జున కొండ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏకంగా 15 కోట్ల రూపాయలతో నాగార్జున కొండ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ రెడీ చేసింది. దీనికోసం ప్రత్యేకంగా టెండర్లను కూడా రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకసారి ఆ విశేషాలు చూద్దాం మనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా నాగార్జున సాగర్ పైన ఫోకస్ పెట్టింది. నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పైన ఒక టెండర్ కూడా రిలీజ్ చేసింది. అంటే ఇది నోటీస్ ఇన్వైటింగ్ టెండర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్రిచింగ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ అండ్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ అట్ నాగార్జున సాగర్ సిబిడిడి అండర్ స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్, పల్నాడు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం ఇది ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వాల్యూ ఆఫ్ వర్క్ పుట్ టు టెండర్ 15 crores, 15,09,41,000 రూపాయలకు సంబంధించినటువంటి టెండర్ వాల్యూ ఇది. సో దీన్ని రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే టెండర్స్ ఫర్ ద వర్క్ మెన్షన్డ్ బిలో ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కాంట్రాక్టర్స్ ఆర్ కాంట్రాక్టింగ్ ఫర్మ్స్ రిజిస్టర్డ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రిజిస్టర్ అయినటువంటి సంస్థలు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ 12 months. దీనికి సంబంధించి ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్, క్లాస్ ఆఫ్ కాంట్రాక్టర్ ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా జీవోలు, గతంలో ఇచ్చినటువంటి జీవోలు ఎప్పుడో 1997, 98, 2003 అప్పుడు ఇచ్చినటువంటి జీవోలు, ఆ కండిషన్సే దీనికి కూడా వర్తిస్తాయని చెప్పని క్లియర్గా చెప్పారు. టెండర్ టైప్ ఎల్ఎస్, అలాగే బిడ్ కాల్, ఫస్ట్ కాల్, టైప్ ఆఫ్ కొటేషన్, ద ప్రైస్ టు బీ కోటెడ్ ఫర్ ద వర్క్ ఎవాల్యుయేషన్ ఫర్ అరైవింగ్ ఎట్ ద సింగిల్ సక్సెస్ఫుల్ బిడ్డర్ విల్ బీ క్యారీడ్ అవుట్ త్రూ టెండరింగ్ ప్రాసెస్ యాజ్ డీటెయిల్డ్ ఇన్ ద బిడ్ డాక్యుమెంట్స్. సో ఇదంతా ట్రాన్సాక్షన్ ఫీజు ఒక 10% ఉంటుంది. అంటే 15,10,10,000 రూపాయలు ట్రాన్సాక్షన్ ఫీజు ఒకటి చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది టెండర్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్. ఇక వర్క్స్కి సంబంధించినటువంటి క్లారిటీ ఒకటి మనం చూస్తే ఏంటంటే, ఇది ఒక ప్రఖ్యాతమైనటువంటి బుద్ధిస్ట్ సైటు. ఆచార్య నాగార్జునుడు అక్కడ విశ్వవిద్యాలయం నిర్వహించాడనేది చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం. అలానే నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి తవ్వకాలతో అనేక అవశేషాలని తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో బుద్ధుని దంతానికి సంబంధించినటువంటి అవశేషం, అలానే బుద్ధునికి సంబంధించినటువంటి కొన్ని ఆయన ఉపయోగించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటివి కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున కొండపైన ఒక మ్యూజియం నిర్వహిస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో అనుపు దగ్గర ఒక నాగార్జున యూనివర్సిటీ, అప్పటి నాగార్జున విశ్వవిద్యాలయం ఎలా ఉందో దాని నమూనా చిత్రాలు కూడా ఇప్పటికే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మొత్తాన్ని కూడా ఒక టూరిస్ట్ సర్క్యూట్ కింద డెవలప్ చేసేటువంటి బాధ్యతని స్వదేశ్ దర్శన్ ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని తీసుకుంది. సో దీని ప్రకారం ఈ ప్రాంతంలో అంటే దక్షిణ, ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఇది. ఇక్కడ మనం ఈ మ్యాప్ చూస్తే కూడా చాలా క్లియర్గా అర్థమైంది. ఇది నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి డ్యాము. నాగార్జున సాగర్ డ్యామ్కి మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక 4 గేట్లు వస్తాయి అనుకుంటే, బహుశా మిగతా గేట్లు ఎక్కువ తెలంగాణకే వస్తాయి. కానీ ఇది ఆంధ్రప్రదేశ్ బార్డర్, ఇది తెలంగాణ బార్డర్. అంటే విజయపూరి నార్త్ తెలంగాణ సైడ్ ఉంది. ఆల్రెడీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో అక్కడ బుద్ధవనం ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేసింది. కానీ విచిత్రం ఏంటంటే, నందికొండ కానీ నాగార్జునుడికి సంబంధించినటువంటి పురాతన విశ్వవిద్యాలయం పునర్నిర్మాణం చేసినటువంటి క్షేత్రం కానీ ఇవన్నీ ఆంధ్ర ప్రాంతం వైపు ఉన్నాయి. అంటే ఇటువైపు ఉన్నాయి అనమాట, ఈ ప్రాంతం వైపు ఉన్నాయి. సో వీటన్నిటిని సద్వినియోగం చేసేటువంటి క్రమంలో ఈ నందికొండ ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి లాంచీలు ప్రయాణం చేసే, కృష్ణానదిలోంచి లాంచీలు ప్రయాణం చేసేటువంటి వ్యవస్థ కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వైపుకి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గతంలో ఎప్పుడు దీనిపైన ఫోకస్ పెట్టలేదు. ఇది పక్కన ఒక ఎయిర్ స్ట్రిప్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిధిలోనే ఒక ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు పూర్తి స్థాయి విజయపూరి నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ అని చెప్పని విజయపూరి రీసెంట్లీ వ్యూడ్ అని చెప్పని చూపిస్తుంది ఇది. సో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ విస్తరించాలనేటువంటి ప్రణాళికను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తే, ఇది అనుపు దగ్గరే ఆచార్య నాగార్జునుడికి సంబంధించినటువంటి విశేషాలు, ఆ అవశేషాలు, అప్పటి విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి నమూనాలన్నింటినీ కూడా పునర్నిర్మించారు.
సో ఇవన్నీ కూడా చరిత్రపరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నాగార్జున కొండని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఒక పూర్తిగా అనుపు బీచ్, అంటే కృష్ణానదిలోకి ఉన్నటువంటి బీచ్, ఇది సముద్రం కాదు బీచ్ అంటే, ఇక్కడ ఒక ఓపెన్ థియేటర్ ఇవన్నీ కూడా గతంలో నిర్మాణం చేశారు. అయితే ఈ మధ్య కాలంలో అవి కొంత ఫోకస్ అవుట్ అయినటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విమానాశ్రయాన్ని డెవలప్ చేయాలని ఆశించడం, అక్కడ ఉన్నటువంటి ఎత్తిపోతల జలపాతాలని ప్రమోట్ చేయడం, నాగార్జున సాగర్ డ్యామ్ను ప్రమోట్ చేయడం, చుట్టుపక్కల ఉన్నటువంటి బుద్ధిస్ట్ సంస్కృతిని, ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎంతోమంది బుద్ధుని అవశేషాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వస్తూ ఉంటారు. సో దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేసేటువంటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. అందులో భాగంగా 15 కోట్లతో స్వదేశ్ దర్శన్ ప్రోగ్రాం కింద ఈ టెండర్ రిలీజ్ చేసింది. సో రాబోయే రోజులు, అంటే ఒక ఏడాది సమయం పెట్టారు, ఏడాది లోపు దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కావాల్సినటువంటి చర్యల్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక బౌద్ధులకి ఇది చాలా ఒక శుభవార్తగా చెప్పాలి. అలానే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్స్లో నాగార్జున సాగర్, మాచర్ల తీరం ఇది కూడా ఒక ముఖ్యమైనది. రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుంది. అందులో తొలి అడుగు ఈ టెండర్స్ ఇన్వైట్ చేయడం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.